హర హర మహాదేవ శంభో శంకర. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మాకు 10 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉందండి. అదే అండి ముత్యాల గ్రామంలో అయితే కృష్ణానది ఉంది. మహాశివరాత్రికి అక్కడ 3 రోజు తిరణాలు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ముత్యాల గ్రామానికి వెళ్ళే ముందే మనకి కోటిలింగాల క్షేత్రం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్లాక్లో కోటిలింగాల క్షేత్రం కూడా మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్. ముందుగా అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, కోటిలింగాల క్షేత్రానికి అయితే వెళ్ళిపోతాం మనం. శివరాత్రికి వచ్చే భక్తుల కోసం దర్గా దగ్గర అన్నదానం అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి కదా. ఫ్రెండ్స్, ఇక్కడే ట్రాఫిక్ జామ్ అయింది. ఇది సత్యం తల్లి టెంపుల్ అండి, మీకు కనబడుతుంది. అమ్మవారు చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ముత్యాల నుంచి వచ్చేటప్పుడు అందరు ఇక్కడ ఆగుతారు, అందుకే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందండి. కోటిలింగాల క్షేత్రంకి అయితే వచ్చామండి. మనకి జగ్గయ్యపేటలో చాలా దగ్గరకు ఉంటుంది అన్నమాట. 10 కిలోమీటర్స్లో కోటిలింగాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు కోటిలింగాలు చూద్దాం. ఈ తిరణాలకైతే ఇంకా చాలా బాగుంటుంది. మహాశివరాత్రి రోజు అయితే ఇంకా చాలా బాగుంటుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ కోటిలింగాల క్షేత్రం అండి. స్టార్టింగ్ మనకి శివయ్య స్టాచ్యూ అయితే ఉంటుంది. శివయ్య మనకి స్టార్టింగ్ దర్శనం ఇస్తారనమాట, ఆ బోలాశంకరుడు. ఇవ్వండి, చుట్టూ అయితే శివలింగాలను అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. అట్లాగా ఆలయం చుట్టూ మనకి ఇలా చిన్న చిన్న లింగాలు అయితే కనపడతాయండి. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం. వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారు మనకి పంచముఖ అమృతలింగేశ్వర స్వామి గారు దర్శనం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్, మనం ఇందాక చూసాంగా చిన్న చిన్న లింగాలు ప్రతిష్ఠించున్నాయి. అలా మన పేరు మీద ప్రతిష్ఠించాలంటే 2116 అంటండి. మన పేరు మీద హోమం జరిపించి మన చేతుల మీదనే ప్రతిష్ఠ అయితే చేస్తారండి ఫ్రెండ్స్. శ్రీ అమృతలింగేశ్వర స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అమృతలింగేశ్వర స్వామి వారి దర్శనం వెళ్తున్నాం.
లోపలికి వెళ్దాం అంటే ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి. ఆ ద్వారంలో కనపట్లేదండి. ఇంకో ద్వారానికి అయితే వచ్చేసారు అనమాట మీకు చూపించడానికి. ఇదిగో ఫ్రెండ్స్, మీకు కనబడుతున్న శివలింగం ఆ పెద్ద ఆయన ముందు అదిగోండి అమృతలింగేశ్వర స్వామి వారండి. పంచముఖ అమృతలింగేశ్వర స్వామి వారు. ఓం నమ శివాయ. స్వామివారి ఎల్లవేళ కాపాడు. సంగేళ్ల వినోద్ కుమార్ గారు ఫ్రెండ్స్, మనకి ఇట్లా గుడి చుట్టూ అయితే మొత్తం శివలింగం అయితే ఏర్పాటు చేసి ఉంటాయి ఫ్రెండ్స్. వారి కుటుంబాన్ని స్వామివారి ఎల్లవేళ కోటిలింగాల క్షేత్రం కదండి. ఫ్రెండ్స్, మనకు 2116 టికెట్ తీసుకుంటే మన పేరు మీద హోమం చేసి ఈ శివలింగాలని మన చేతి మీద ఒకటైతే ప్రతిష్ఠించడం అయితే జరుగుతుందండి. మహాశివరాత్రి సందర్భంగా మీరు లింగ ప్రతిష్టలు చేసుకుంటే చాలా మంచిదండి. కుటుంబ సమేతంగా. ఫ్రెండ్స్, కోటిలింగాల క్షేత్రం నుంచి అయితే బయటకు వచ్చేసామండి. ఇప్పుడు మనం ఉంది ముత్యాల గ్రామం అండి. ఇక్కడ కేసీపీ ఫ్యాక్టరీ వాళ్ళు అయితే అన్న సమారాధన కార్యక్రమాన్ని అయితే పెడుతున్నారండి భారీ ఎత్తున. మనకి వచ్చేటప్పుడు చూస్తుంటే ప్రతి చోట అండి దగ్గర దగ్గర 5-6 చోట్ల మనకు కనబడ్డాయి అన్న సమారాధన కార్యక్రమాలు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దూరాభరణ వచ్చే భక్తులకి అన్నదానం అయితే అన్ని చోట్ల ఏర్పాటు చేశారండి. ముత్యాల టెంపుల్లో మా కొలిక్ ఒకరు ప్రతి సంవత్సరం ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి. అక్కడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఈసారి అండి మా కొలిక్ గత 15 సంవత్సరాలుగా ముత్యాల్లో వచ్చే భక్తులకి ఇట్లా ప్రసాదాన్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, నేను రైట్ హ్యాండ్తోనే పెడుతున్నాను. సెల్ఫీ వీడియోలో మీకు అట్లా కనబడుతుంది. మళ్ళీ కామెంట్ చేస్తారేమో. మనం ఒకసారి ఇట్లాగే కామెంట్ చేశారు, సెల్ఫీ వీడియోలో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లో కనబడుతున్నా అన్నారు. ప్రసాదం మొత్తం డిస్ట్రిబ్యూషన్ అయిపోయాక లాస్ట్లో కొద్దిగా మేము కూడా తలా కొంచెం ఇట్లా తినేసాం ఫ్రెండ్స్. తినేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం అనమాట. మా అబ్బాయి బొమ్మలు కావాలంటండి. మా వాడు ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా మళ్ళీ తిన్నారా కానీ బొమ్మ అంటున్నాడు. సరే కొనుక్కోమని చెప్పాను. ఈ గన్ అయితే కొనుక్కున్నానండి. ఎందుకురా గన్లు అంటే ఇప్పుడు గన్ను కావాల్సింది అంటున్నాడు. ఇంట్లో చాలా గన్లు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మహాశివరాత్రి పర్వదినాన మహాదేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మీకు కూడా అమృతలింగేశ్వర స్వామి వారిని అయితే చూపించాలని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఈ వీడియోనైతే రేపైతే మళ్ళీ కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్. ఈ రోజు రాత్రికి స్వామివారి కళ్యాణం చూసుకొని రేపైతే పుణ్యస్నానాలు అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఆ వీడియోలో కలుద్దాం. బాయ్.